హలో హాయ్ ఫ్రెండ్స్, వివో ప్రో కబడ్డీ సీజన్ 12లో వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ మ్యాచ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్లో అయితే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది. ఆ మ్యాచ్లో భరత్ హూడా మాత్రమే రాణించాడు. భరత్ హూడాకు తోడుగా ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు టైటన్స్కు విజయ్ మాలిక్ అయితే పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 7 బోనస్ పాయింట్స్ సాధించాడు తప్ప కేవలం ఒకటే టచ్ పాయింట్ సాధించాడు. మిగతావన్నీ బోనస్ పాయింట్స్ సాధించారు. తెలుగు టైటన్స్ హాఫ్ టైం ముగిసేసరికి పునేరి పల్టన్ 10 పాయింట్ల లీడ్తో అయితే ఉంది. పునేరి పల్టన్లో డిఫెన్స్ చాలా అద్భుతంగా ఆడిందని చెప్పాలి. రైడింగ్ పాయింట్స్ కన్నా డిఫెన్స్ పాయింట్సే ఎక్కువ ఉన్న వెంటనే అర్థం చేసుకోవచ్చు ఆ టీం ఎంత బలంగా ఉందో. విశాల్ భరద్వాజ్తో పాటు గౌరవ్ ఖత్రి కూడా చెరో 6 పాయింట్స్ సాధించారు. గౌరవ్ ఖత్రి అయితే మరో 2 పాయింట్స్ ఎక్కువ సాధించి 8 పాయింట్స్ సాధించారు. అంతకు తోడుగా అస్లం ఇనామ్దార్ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశాడు. 2 ట్యాకిల్ పాయింట్స్తో పాటు 6 డిఫెన్స్ 6 రైడ్ పాయింట్ కూడా సాధించడంతో తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది. తెలుగు టైటన్స్లో శుభం షిండే కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. తెలుగు టైటన్స్లో కేవలం అవిదూహన్ మాత్రమే 4 పాయింట్లు సాధించాడు. మిగతా ప్లేయర్స్ అయితే ఎవరు ప్రభావం చూపించలేకపోయారు. అజిత్ పవార్ 2 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటన్స్ విజయంలో వచ్చేసి కీలక పాత్ర ఎవరు పోషించలేకపోయారు. తెలుగు టైటన్స్ ముగిసే సమయానికి 39-33 ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.